Guys, welcome to my channel Learn with Norton. Today we're going to discuss about login and registration form లాస్ట్ లో క్రియేట్ చేసాం కదా దానికి బ్యాక్ అండ్ లాజిక్ అనేది ఏం చేద్దాం ఈ రోజు వీడియోలో ఏం చేద్దామో డిస్కస్ చేద్దాం. ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, ఓకేనా. మన లాస్ట్ వీడియోలో ఏం చేస్తాం, మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ లాగిన్ ఏం చేస్తాం, HTML పేజ్ అనేది క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం, మనకి బ్యాక్ ఎండ్ అనేది లింక్అప్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ మనకి ఏం చేద్దామా, రిజిస్ట్రేషన్ పేజ్ ని బ్యాక్ ఎండ్ లో లింక్ చేయడం ఎలాగో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ మనకి ఏం చేస్తారు, మనకి సర్వ్లెట్ ఓపెన్ చేస్తారు. సర్వ్లెట్ లో మనకి ఏమవుతామో చూస్తారు. ఏమవుతాం, మనకి మెయిన్ డాట్ జావాలోకి వెళ్ళి com.22 పైన ప్యాకేజ్ లోకి వెళ్ళి ఏం చేస్తారు, మనకి రైట్ క్లిక్ చేసి ఏం చేస్తారు, మనకి న్యూలోకి వెళ్ళి ఏం చేస్తామో అదర్స్ లోకి వెళ్ళి ఏం చేస్తారు, మనకి సర్వ్లెట్స్ అనేది ఏం చేస్తామో క్రియేట్ చేస్తారు, ఓకేనా. ఈ సర్వ్లెట్స్ మనం క్లిక్ చేసి ఏం చేస్తారు, మనకి రిజిస్టర్ అనేది ఇస్తారు, ఓకేనా. రిజిస్టర్ సర్వ్లెట్ ఇచ్చి ఏం చేస్తారు, మనకి ఫినిష్ డూ పోస్ట్ కాబట్టి మనకి ఏం చేస్తామో పోస్ట్ అనేది చేసుకుంటారు, ఓకేనా. డూ గెట్ లో ఉన్న కంటెంట్ తీసేస్తారు, అలాగే డూ పోస్ట్ లో ఉన్న కంటెంట్ ఏం చేస్తాం, మనకి ఇప్పుడు రాసుకుంటారు, ఓకేనా. జస్ట్ ఫస్ట్ మనకి ఏం చేసుకోవాలి, మా డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి కదా, ఏం చేస్తారు, మనకి ట్రై క్యాచ్ అనేది రాసుకుంటారు, ఓకేనా. ఈ ట్రై క్యాచ్ ఎందుకు యూస్ చేస్తామో, మనకు వచ్చిన రన్ టైం ఎక్సెప్ట్స్ ని హ్యాండిల్ చేయడం కోసం ఏం చేస్తారు, మనకి ట్రై క్యాచ్ అనేది చేస్తారు, మనకి యూస్ చేస్తారు, ఓకేనా. మనకి అనేది ఏం చేస్తారు, మనకి యూజ్ అనేది చేసుకుంటారు, ఓకేనా. ఈ ప్రింట్ స్టాక్ తర్వాత ఏం చేస్తారు, మనకి క్లాస్ డాట్ ఏం చేస్తారు, మనకి ఫస్ట్ ఫర్ నేమ్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు, ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు, మనకి ఒరాకల్ డాట్ జేడిబిసి డాట్ డ్రైవర్ డాట్ ఏం చేస్తారు, మనకి ఒరాకల్ డ్రైవర్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు, ఓకేనా. తర్వాత ఏం చేస్తారు, మనకి కనెక్షన్ ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తారు, మనకి యూస్ చేస్తారు, ఓకేనా. ఈ కనెక్షన్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని ఏం చేస్తారు, మనకి డేటాబేస్ కన్నా ఏం చేస్తామో యూస్ చేస్తారు, ఓకేనా. జస్ట్ ఏం చెప్తే మనకి కనెక్షన్ ఇంటర్ఫేస్ సి అని చేంజ్ చేస్తారు, మనకి డ్రైవర్ మేనేజర్. ఈ డ్రైవర్ మేనేజర్కి కనెక్షన్ ఇంటర్ఫేస్ లో క్లాస్, ఆ డ్రైవర్ మేనేజర్ లో మనకి గెట్ కనెక్షన్ అనేది ఏం చేస్తున్నారు, యూజ్ చేస్తున్నారు, ఓకేనా. ఈ గెట్ కనెక్షన్ లో మొత్తం ఎన్ని థింగ్స్ ఉన్నాయి, మనకి 3 పారామీటర్స్ ఉన్నాయి, ఓకేనా. ఒకటి వచ్చేసి ఏముంది, మనకి యూఆర్ఎల్ ఉంది, ఇంకోటి వచ్చి ఏముంది, మనకి యూజర్ నేమ్ ఉంది, తర్వాత వచ్చి ఏముంది, మనకి పాస్వర్డ్ అనేది ఉంది, ఓకేనా. జస్ట్ ఏం చేస్తే మనకి యూఆర్ఎల్ రాసుకుంటారు. జేడిబిసి డాట్ ఏం చేస్తే మనకి ఒరాకల్ కోలన్ థిన్ కోలన్ అద్దెలు ఏం చేస్తారు, మనకి లోకల్ హోస్ట్ 1521 ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు, ఓకేనా. తర్వాత ఏముంది, మనకి ఓఆర్సిఎల్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. తర్వాత ఏముంది, మనకి యూజర్ నేమ్ ఏం చేస్తారు, మనకి సిస్టమ్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తే మనకి నా డేటాబేస్ పాస్వర్డ్ ఏం చేస్తే మనకి ఎంటర్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారు, మనకి కనెక్షన్ ఇంటర్ఫేస్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే కనెక్షన్ ఇంటర్ఫేస్ ప్యాకేజ్ మనకి ఏం చేసుకోలేమా, ఇంపోర్ట్ చేసుకోలేదు. అది ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనకి Ctrl+Shift నొక్కితే ఆటోమేటిక్గా ప్యాకేజ్ అని మనకి ఏమవుతుందో ఇంపోర్ట్ అవుతుంది, ఓకేనా. తర్వాత ఏం చేస్తారు, మనకి స్టేట్మెంట్ ఇంటర్ఫేస్ అని చేస్తారు, మనకి ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తారు, మనకి యూస్ చేస్తారు, ఓకేనా. ఎందుకంటే యూజర్ దగ్గర తెచ్చుకుంటున్నాం కాబట్టి ఏం చేస్తాం, మనకి పిఎస్ డాట్ ఏం చేస్తాం, సి డాట్ ఏం చేస్తాం, మనకి ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. బట్ ఇంకా మనకి ఏం చేసుకోలేదు, మా డేటాబేస్ లో మనకి టేబుల్ క్రియేట్ చేసుకోలేదు. ఫస్ట్ మనకి ఏం చేద్దాం, మనకి డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత డేటాని ఎలా చేయాలో ఇన్సర్ట్ చేద్దాం, చూద్దాం, ఓకేనా. ఫస్ట్ మనకి ఏం చేస్తాం, డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ చేయాలంటే ముందు ఏం చేసుకోవాలి, SQL ప్లస్ అని ఏం చేస్తాం, మనకి ఓపెన్ చేస్తారు, ఓకేనా. SQL ప్లస్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏం చేస్తారు, మనకి ఫస్ట్ మనకి ఏం చేస్తారు, మనకి లాగిన్ అవుతారు, ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు, మనకి సిస్టమ్ అని రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, మనకి నా పాస్వర్డ్ అనేది ఏం చేస్తారు, మనకి ఎంటర్ చేస్తారు, ఓకేనా. లాగిన్ అనేది అయిపోయింది, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, మనకి టేబుల్ క్రియేట్ చేస్తారు, ఓకేనా. టేబుల్ ఇది వస్తే ఏం చేస్తారు, మనకి రిజిస్టర్ అండర్ స్కోర్ ఏం చేస్తారు, మనకి డేటా అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు, ఓకేనా. తర్వాత ఏం చేస్తారు, మనకి యూజర్ ఐడి వస్తే ఏం చేస్తారు, మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు, ఓకేనా. యూజర్ ఐడి వస్తే ఏం చేస్తారు, మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు, ఓకేనా. తర్వాత ఏం చేస్తారు, మనకి నెంబర్ కామన్ రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు, మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం, ఓకేనా. యూజర్ ఐడి తర్వాత ఏముంది, మనకి ఫస్ట్ ఏముంది, మనకి నేమ్ ఉంది, ఓకేనా. జస్ట్ ఏం చేస్తే మనకి యూజర్ నేమ్ అని రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు, మనకి వార్క్యాట్ 2 ఏం చేస్తారు, మనకి 20 అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు, ఓకేనా. తర్వాత ఏముంది, మనకి ఈమెయిల్ ఉంది, ఓకేనా. జస్ట్ ఏం చేస్తే మనకి యూజర్ ఏముంది, మనకి ఈమెయిల్ ఏం చేస్తారు, మనకి వార్క్యాట్ 2 ఏం చేస్తారు, మనకి 35 అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు, ఓకేనా. తర్వాత ఏముంది, యూజర్ ఈమెయిల్ ఉంది. తర్వాత ఏముంది, మనకి యూజర్ ఫోన్ ఉంది, ఓకే. ఏం చేస్తే మనకి యూజర్ ఫోన్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు, ఓకేనా. జస్ట్ మనకి నెంబర్ ఏం చేస్తారు, మనకి 10 అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు, ఓకేనా. తర్వాత ఏముంది, యూజర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఓకేనా. జస్ట్ మనకి
యూజర్ డేట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి డేట్ అని రాసుకున్నాం. తర్వాత ఏముంది మనకి పాస్వర్డ్ ఉంది. ఓకేనా, ఏం చేస్తారు మనకి యూజర్ ఏం చేస్తారు మనకి పాస్వర్డ్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఏం చేస్తున్నారు పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి వార్క్యాట్2 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, వార్క్యాట్2 ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఒక 100 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. అందాక ఏం చేస్తారంటే 60 రాసుకోండి. తర్వాత ఏం చేస్తారు మనకి క్యాపిటల్ ఏం చేస్తారు మనకి క్లోజ్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏమైంది టేబుల్ అనేది ఏం చేస్తాం మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఏం చేస్తాం మనకి రిజిస్టర్ అండర్స్కోర్ డేటా అనేది ఏం చేస్తాం మనకి టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు డేటాను ఏం చేస్తారు మనకి ఇన్సర్ట్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఏమి ఇచ్చారు మనకి టేబుల్ ఇన్సర్ట్ ఏం చేస్తారు మనకి ఇన్సర్ట్ ఇంటూ ఏం చేస్తారు మనకి రిజిస్టర్ ఏం చేస్తారు మనకి అండర్స్కోర్ ఏం చేస్తారు మనకి డేటా అనేది రాస్తారు. ఓకేనా, బట్ మనం యూజర్ దగ్గర నుంచి ఎన్ని తీసుకున్నామో ఓన్లీ 5 కాలమ్స్ తెచ్చుకున్నాం. బట్ యూజర్ ఐడి ఉంది కదా, ఈ యూజర్ ఐడి ఏమో మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం కోసం ఏం చేస్తారు మనకి సీక్వెన్స్ అనేది ఏం చేస్తారు మనకి క్రియేట్ చేస్తారు. ఓకేనా, ఏం చేస్తాం క్రియేట్ ఏం చేస్తారు మనకి సీక్వెన్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, సీక్వెన్స్ ఎందుకు వస్తుంది మనకి రిజిస్టర్ ఐడి అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏమంది మనకి స్టార్ట్ విత్ ఏం చేస్తారు మనకి ఒక నెంబర్ ఇచ్చుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి 101 అని ఏం చేసి మన నెంబర్ ఇచ్చారు యూజర్ నేమ్. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఇంక్రిమెంట్ బై ఏమి ఇచ్చారు మనకి 1 అని ఇచ్చారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తాం సెమికోలన్ చేంజ్ చేస్తారు మనకి ఇక్కడ సీక్వెన్స్ అనేది ఏం చేస్తారు ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా, సీక్వెన్స్ అనేది ఏం చేస్తున్నాం క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫస్ట్ తర్వాత ఏం చేస్తారు మనకి వాల్యూస్ అని రాసుకుంటారు. ఓకేనా, వాల్యూస్ ఇది క్వశ్చన్ చేస్తే మనకి సీక్వెన్స్ అండర్స్కోర్ ఐడి డాట్ ఏం చేస్తారు మనకి నెక్స్ట్ వాల్యూ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత మనకి యూజర్ దగ్గర తీసుకుంటారు కాబట్టి ఏం చేస్తారు మనకి క్వశ్చన్ మార్క్స్ అని ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఓకే, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి 5 క్వశ్చన్ మార్క్స్ ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఏం చేసుకుంటారు యూజర్ అనేది తెచ్చుకోవాలి కాబట్టి ఏం చేస్తారు మనకి పిఎస్ డాట్ సెట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, 1 ఏం చేస్తారు మనకి రిక్వెస్ట్ డాట్ ఏం చేస్తారు మనకి గెట్ పారామీటర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఏం చేస్తారు మనకి రిక్వెస్ట్ ఏం చేస్తారు మనకి గెట్ పారామీటర్ ఏం చేస్తారు రాసుకుంటారు. ఓకేనా, ఈ పారామీటర్లో ఫస్ట్ థింగ్ వాళ్ళు చేస్తారు మనకి నేమ్ అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకున్నారు. ఓకేనా, తర్వాత సెకండ్ థింగ్ ఏముంది మనకి ఈమెయిల్ ఉంది. ఓకేనా, అది కొన్ని స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి ఈమెయిల్ అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఏముంది మనకి ఫోన్ నెంబర్ ఉంది. అది ఏం చేస్తారు మనకి ఫోన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి పారామీటర్ 3 అనేది ఏం చేస్తారు మనకి పాస్ చేస్తున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తారు మనకి సెట్ ఏం చేస్తారు మనకి డేట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి 4 అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జావా డాట్ ఏం చేస్తారు మనకి ఎస్క్యూఎల్ డాట్ ఏం చేస్తారు మనకి డేట్ డాట్ ఏం చేస్తారు మనకి వాల్యూ ఆఫ్ అని చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఈ వాల్యూ ఆఫ్ ఏం చేస్తారు మనకి డేట్ ఆఫ్ బర్త్ అని చేస్తారు మనకి తెచ్చుకుంటారు. ఓకేనా, తర్వాత లాస్ట్ ఏం చేస్తారు మనకి పారామీటర్ అనేది క్లోజ్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఏముంది దాని తర్వాత ఏముంది మనకి పాస్వర్డ్ ఉంది. ఓకేనా, పిఎస్ డాట్ ఏం చేస్తారు మనకి సెట్ స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి పాస్వర్డ్ రాసుకుంటారు. ఓకేనా, ఏం చేస్తారు మనకి పాస్వర్డ్ ఏం చేస్తున్నారు 5 అని రాసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి పాస్వర్డ్ పీడబ్ల్యూడీ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నాడు. ఓకేనా, జస్ట్ దీన్ని ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. తర్వాత ఏముంది మనకి ఇంటి ఏం చేస్తాం రోస్ ఇది క్వశ్చన్ మనకి పిఎస్ డాట్ ఏం చేస్తాం మనకి ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది ఏం చేస్తాం మనకి రాస్తున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి ఇఫ్ రోస్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు ఏం చేసుకోవాలి మనకి అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే, ఈ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు మనకి ఈ ప్రింట్ అనేది అవుట్ డాట్ రాసుకోవడం ఏం చేసుకోవాలి మనకి ప్రింట్ రైటర్ అనేది ఏం చేసుకుంటారో మనం రాసుకుంటారు. ప్రింట్ రైటర్ ఈజ్ అవుట్ అని ఇచ్చి తర్వాత ఏం చేస్తారు మనకి ఈజ్ ఏం చేస్తారు మనకి రెస్పాన్స్ డాట్ ఏం చేస్తారు మనకి గెట్ రైట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి జస్ట్ రిజిస్టర్ యూజర్ ఏం చేస్తారు మనకి సక్సెస్ఫుల్ అని చేస్తే మనకి యూజ్ చేసుకుంటారు. రిజిస్టర్ ఏం చేస్తే మనకి సక్సెస్ఫుల్ అని చేస్తే మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని ఏం చేస్తాం ట్రిపుల్ కోట్స్ అనేది ఏం చేస్తాం మనకి రాసుకుంటారు. ఓకేనా, ఈ ట్రిపుల్ కోట్స్ రాసుకొని ఏం చేస్తారు మనకి సెమీకాలం అనేది పెట్టుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి స్క్రిప్ట్ ఓపెన్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి స్క్రిప్ట్ అనేది ఏం చేస్తాం క్లోజ్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి సెట్ ఏం చేస్తారు మనకి టైమ్ అవుట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఈ టైమ్ అవుట్ లోపల ఏం చేస్తారు మనకి ఫ్లాట్ అరే ఫంక్షన్ చేసుకుని ఏం చేస్తారు మనకి
విండో డాట్ ఏం చేస్తారు మనకి లొకేషన్ రాసుకుంటారు ఓకేనా. విండో డాట్ ఏం చేస్తారు మనకి లొకేషన్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనకి లాగిన్ డాట్ ఏం చేయాలమ్మా హెచ్టిఎంఎల్కి వెళ్ళాలి ఓకేనా. రిజిస్టర్ అయిపోయిన తర్వాత నాకు ఏమో మనకి లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళాలి. ఎన్ని సెకండ్స్కి వెళ్ళాలి నాకు 3000 సెకండ్స్ 3 సెకండ్స్ తర్వాత మనకి ఏమన్నా మనకి వెళ్ళాలి ఓకేనా. తర్వాత ఏం చేసుకోవాలి మనకి తర్వాత ఇంకో థింగ్ అనేది ఏం చేసుకోవాలి మనకి రాసుకోవాలి ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి రెస్పాన్స్ డాట్ ఏం చేస్తారు మనకి తర్వాత ఏముంది మనకి సెట్ కంటెంట్ టైప్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి టెక్స్ట్ బై ఏం చేస్తారు మన హెచ్టిఎంఎల్ రాసుకుంటారు ఓకేనా. ఎందుకు టెక్స్ట్ బై హెచ్టిఎంఎల్ రాసుకుంటే మనం ఇచ్చిన రెస్పాన్స్ అని హెచ్టిఎంఎల్లో ఉండాలని చెప్పడం కోసం యూజ్ చేస్తారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఒకవేళ రిజిస్టర్ కానీ సక్సెస్ అవ్వకపోతే మనకి ఏముంది మనకి మళ్ళీ రిజిస్టర్ ఈజ్ యూజర్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ వచ్చి మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ రిజిస్టర్డ్ ఏం చేయాలి మనకి హెచ్టిఎంఎల్ పేజ్కి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఏం చేసుకోమని చెప్తున్నారు మనకి రిజిస్టర్డ్ ఏం చేయమన్నారు మనకి చేసుకోమని చెప్తున్నారు ఓకేనా. ఏం చేసుకోమని రిజిస్టర్ పేజ్కి వచ్చేయాలి ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మనకి రిజిస్టర్ దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తామా ఫామ్లో దీన్ని ఏం చేస్తామా లింక్ చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తాం మనకి ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు మనకి యాక్షన్ అట్రిబ్యూట్ యూస్ చేస్తారు. యాక్షన్ అట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేస్తున్నా యూజర్ ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నారో అప్పుడు ఏమో మనకి ఈ పేజ్కి వెళ్ళడానికి కోసం ఏం చేస్తారో మనకి ఇక్కడ యాక్షన్ అట్రిబ్యూట్ అనేది యూస్ చేస్తారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి మెథడ్ అనేది ఉంది ఓకేనా. మెథడ్ రిక్వెస్ట్ ఏం చేస్తారు మనకి పోస్ట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకే. ఏం చేస్తారు మనకి పోస్ట్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. డైరెక్ట్గా ఇక్కడ స్లాష్ అవ్వకుండా డైరెక్ట్గా రాసుకున్న తర్వాత ఏం చేస్తే మనకి మెథడ్ రిక్వెస్ట్ ఏం చేస్తే మనకి పోస్ట్ ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత దీన్ని ఏం చేస్తారు రన్ చేస్తారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తే మనకి రన్ చేస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం మనకి ఈమెయిల్ మనకి ఇక్కడ రన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తే మనకి నేమ్ రాసుకుంటారు ఓకే. చేస్తే మనకి నూతన్ రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తే మనకి ఈమెయిల్ దగ్గర వస్తుంది నూతన్ అని ఏం చేస్తారు మనకి gmail.com అనేది ఏం చేస్తే మనకి రాసుకుంటారు. ఫోన్ నెంబర్ ఏం చేస్తారు మనకి ఎంటర్ చేస్తున్నారు ఓకేనా. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నేను ఎప్పుడైతే పుట్టినా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్తారో మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తే మనకి 1999 అనేది ఏం చేస్తే మనం రాసుకున్నాం ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి పాస్వర్డ్ 1 2 3 4 5 6 అని ఏం చేసి రాశాను. తర్వాత ఏం చేసి రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేయగానే నాకు ఏమేమి మనకి ఏదో ఎర్రర్ ఉంది చూసారు వాట్ వాజ్ ఎర్రర్ చెక్ చేయండి ఓకేనా. ఎర్రర్ ఉంటేనే మనకి ఏమవుతుంది మనకి బ్లాంక్ అనేది వస్తుంది ఓకేనా. ఏదో ఎర్రర్ ఉంది ఓకేనా. ఏముంది మనకి ఇన్సర్ట్ ఏంటి ఏం చేస్తారు మనకి రిజిస్టర్ డేటా అని వస్తుంది. బట్ ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది ఓకేనా. ఇన్వాలిడ్ ఏమొచ్చింది మనకి ఫంక్షన్ అనేది వచ్చింది ఓకేనా. అంటే ఏమొచ్చింది మనకి ఇన్వాలిడ్ ఫంక్షన్ వచ్చిందంటే ఇక్కడ ఏం చేస్తుంది మనకి మేబీ నాకు తెలిసి ఇది కాల్ చేయడంలో రాంగ్ ఉంది అనుకుంటుంది. జస్ట్ చేస్తారు మనకి సేవ్ చేసుకుంటారు. వన్ సర్వర్ రిఫ్రెష్ అవగానే మనకి ఏం చేద్దాం మనకి మళ్ళీ రీఅప్లోడ్ చేసుకుందాం ఓకేనా. లెట్ మీ చెక్ ఇట్ ఒకసారి మళ్ళీ ఏముంది మళ్ళీ ఎర్రర్ ఉంది ఓకేనా. అగైన్ యూ హ్యావ్ వాట్ సింటెక్స్ ఎర్రర్ అంటే చూడండి ఒకసారి ఇన్వాలిడ్ ఫంక్షన్ వస్తుంది ఓకేనా. 2 3 4 ఇన్వాలిడ్ ఫంక్షన్ ఇన్సెట్ ఇంట్ ఏం చేస్తే మనకి రిజిస్టర్ డేటా వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక్కొక్క సెకండ్ ఆగండి. సెలెక్ట్ ఏం చేస్తారు మనకి రిజిస్టర్ ఐడి ఇది ఏం చేస్తారు మనకి నెక్స్ట్ ఏం చేస్తారు మనకి current register is not been be identified invalid identifier invalid identifier register id మన సీక్వెన్స్ దేని ద్వారా క్రియేట్ చేసుకున్నాం కదా రిజిస్టర్ ఐడి ద్వారా క్రియేట్ చేస్తున్నాం కదా రిజిస్టర్ ఐడి we created the sequence by using the register ID itself only nama
ఓకే ఓకే. రిజిస్టర్ ఐడి విలువలను ఏం చేస్తున్నాం, రిజిస్టర్ ఐడి నెక్స్ట్ వాల్యూ ఏం చేస్తారు మనకి కాల్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు మనకి సేవ్ చేసుకోండి. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ థింగ్ మా. రిఫ్రెష్ చేయండి. వన్స్ ఆఫ్టర్ రిఫ్రెష్ అయింది చూడండి మా ఇక్కడ ఏమవుతుందో. లెట్ మీ చెక్ ఇట్ మా. అగైన్ యూ గెటింగ్ ద సేమ్ ఎర్రర్. వాట్ వాజ్ ద ఎర్రర్ మా? ఇన్సెట్ ఇంటూ రిజిస్టర్ వాల్యూ రిజిస్టర్ ఐడి 1. ఓకే మా ఇక్కడ డాట్ పడిపోయింది మా. కామా బదులు ఏం పడింది, ఇక్కడ డాట్ అనేది పడింది. అందుకే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇన్వాలిడ్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇట్ వాజ్ ఎర్రర్. ఓకే, మనకి డాట్ బదులు ఏం పడింది, మనకి కామా బదులు డాట్ అనేది పడిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయండి, రిజిస్టర్ చూడండి. ఇప్పుడు మనకి రిజిస్టర్ చూడండి, మనకి ఏమవుతుంది, రిజిస్టర్ యూజర్ ఏమొచ్చింది మనకి సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, తర్వాత ఏమైంది, లాగిన్ పేజ్కి వెళ్ళిపోయింది. ఓకేనా, తర్వాత ఏం చేసుకోలేదు, మనకి లాగిన్ చేసింది ఎక్కడికి వెళ్ళాలో మనకి ఏం చేసుకోలేదు, మనకి లాజిక్ అనేది రాసుకోలేదు. ఓకేనా, ఫస్ట్ ఏం చేద్దాం, మనకి లాజిక్ అనేది ఏం చేద్దాం, మనకి బిల్డ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేసుకోవాలి, మనకి రిజిస్టర్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. తర్వాత ఏం చేసుకోవాలి, మా లాగిన్ కూడా లాజిక్ రాసుకోవాలి కదా. ఫస్ట్ ఏం చేస్తారు, మనకి యాక్షన్ ఇది క్వశ్చన్ చేస్తారు, మనకి ఇక్కడ లాగిన్ అని రాస్తారు. తర్వాత ఏముంది, మనకి మెథడ్ క్వశ్చన్ చేస్తారు, మనకి పోస్ట్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది, మనకి మళ్ళీ ఏం చేస్తారు, మనకి కంప్యూటర్ యూట్యూబ్లోకి వెళ్ళి ఏం చేస్తాం, న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారు, మనకి సర్వ్లెట్స్ పేజ్ అనేది ఏం చేస్తామో క్రియేట్ చేస్తారు. ఓకేనా, ఈ సర్వర్ పేజ్ ఏమి నేమ్ ఇస్తారు, మనకి లాగిన్ అనేది ఏం చేస్తారు, మనకి నేమ్ అని ఇస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి ఫినిష్ చేస్తారు. ఓకేనా, వన్స్ ఏం చేస్తారు, మనం ఫినిష్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారు, మనకి డూ గెట్ డూ పోస్ట్ మనకి ఏం చేస్తారు, మనకి డూ పోస్ట్ కాదు, మళ్ళీ ఏం చేస్తారు, మనకి లాగిన్ కానీ చేసి పంపిస్తారు కాబట్టి ఏం చేస్తాం, డూ పోస్ట్ ఏం చేసుకుంటే యూస్ చేస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి ట్రై అని రాసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, మనకి క్యాచ్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది, మనకి ఎక్సెప్షన్ ఇది క్వశ్చన్ ఏం చేస్తారు, మనకి ఈ అని రాసుకుంటారు. తర్వాత ఏముంది, మనకి ఈ డాట్ ఏముంది, మనకి ప్రింట్ స్టాక్ ఉంది. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి క్లాస్ డాట్ ఏం చేస్తారు, మనకి ఫర్ నేమ్ అనేది ఏం చేస్తామో రాసుకున్నారు. ఓకేనా, ఈ ఫర్ నేమ్లో ఎక్కడైతే మన డ్రైవర్ క్లాస్ ఉంటారో ఏం చేస్తామో రాసుకుంటారు. ఒరాకిల్ డ్రైవర్ ఏం చేస్తాం, ఒరాకిల్ జేడీబీసీ డాట్ ఏం చేస్తారు, మనకి డ్రైవర్ డాట్ ఏం చేస్తాం, మనకి ఒరాకిల్ డ్రైవర్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఓకేనా, మన డ్రైవర్ క్లాస్ రాసుకున్న తర్వాత ఏం చేస్తారు, మనకి కనెక్షన్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుని ఏం చేస్తాం, మనకి డేటాబేస్ అనేది ఏం చేస్తాం, కనెక్ట్ చేసుకుంటారు. ఓకేనా, మళ్ళీ ఏం చేస్తాం, మనకి డ్రైవర్ మేనేజర్ అని చేసి మనకి తీసుకుంటారు. ఓకేనా, డ్రైవర్ మేనేజర్ డాట్ ఏం చేస్తారు, మనకి గెట్ కనెక్షన్. ఓకేనా, యూఆర్ఎల్ అనేది ఏం చేస్తారు, మనకి యూస్ చేసుకుంటారు. తర్వాత ఏముంది, మనకి యూజర్ నేమ్ అనేది ఏం చేస్తారు, మనకి యూజర్ ఏం చేస్తారు, మనకి ఇక్కడ చేసుకుంటారు. ఓకేనా, ఏం చేస్తారు, మనకి పాస్వర్డ్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు, మనకి యూఆర్ఎల్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ యూఆర్ఎల్ వచ్చేసరికి మనకి జేడీబీసీ కోలన్ ఒరాకిల్ కోలన్ 10 ఏం చేస్తారు, మనకి లోకల్లో ఏం చేస్తారు, మనకి 1521 ఏం చేస్తారు, మనకి రాసుకుంటారు. ఓకే, తర్వాత ఏముంది, మనకి ఓఆర్సీఎల్ అని రాసుకుంటారు. తర్వాత ఏముంది, మనకి యూజర్ నేమ్ ఇది వస్తే సిస్టమ్ అని ఇస్తారు. పాస్వర్డ్ ఇది వస్తే చేస్తే మనకి నా పాస్వర్డ్ అని చేస్తే మనకి ఎంటర్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది, రాసుకున్న తర్వాత ఏం చేస్తే మనకి కనెక్షన్ ప్యాకేజ్ అనేది ఏం చేసి మనకి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేసుకుంటారు, మనకి డేటాను మళ్ళీ యూజర్ అనేది తెచ్చుకున్నారు కాబట్టి ఏం చేస్తారు, మనకి ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తారు, మనకి యూస్ చేసుకుంటారు. ఓకేనా, ప్రిపేర్ స్టేట్మెంట్ ఇది వస్తే ఏం చేస్తారు, మనకి సి డాట్ ఏం చేస్తారు, మనకి ప్రిపేర్ స్టేట్మెంట్ అని రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మనకి సెలెక్ట్ స్టార్ ఫైన్ చేస్తారు, మనకి సెలెక్ట్ స్టార్ ఫైన్ చేస్తారు, మనకి రిజిస్టర్ అని చేస్తారు, మనకి డేటా అనేది చేస్తారు, మనకి యూజ్ అని చేసుకుంటారు. ఓకేనా, వేర్ ఇజ్ క్వశ్చన్ చేస్తారు, మనకి ఈమెయిల్ ఇజ్ క్వశ్చన్ చేస్తారు, మనకి క్వశ్చన్ మార్క్ అని ఇస్తారు. తర్వాత ఆర్ అని రాసుకుని చేస్తారు, మనకి ఫోన్ ఇజ్ క్వశ్చన్ చేస్తారు, మనకి క్వశ్చన్ మార్క్ అని రాసుకుంటారు. అంటే ఏం చేస్తారు, మనకి యూజర్ ఫోన్ కానీ మనకు ఆర్ అని ఇచ్చారు. కానీ యూజర్ 4 అని కానీ ఏం చేస్తారు, మనకి యూజర్ ఈమెయిల్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు. ఓకేనా, ఏం చేస్తారు, మనకి యూజర్ ఈమెయిల్ అనేది ఏం చేస్తారు, మనకి రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఫోన్ ఏం చేస్తారంటే మనకి 2 కార్ కింద ఏం చేస్తారు, మనకి కన్వర్ట్ చేసుకుంటారు. ఓకే, దేని కింద కన్వర్ట్ చేస్తారు, మా 2 కార్ కింద ఏం చేస్తారు, మనకి కన్వర్ట్ చేసుకుంటారు. అంటే నెంబర్ ఫార్మెట్లో దీన్ని ఏం చేస్తారు, మనకి అంటే ఫోన్ నెంబర్ని ఏం చేస్తామో క్యారెక్టర్ కింద ఏం చేస్తారు, మనకి కన్వర్ట్ అనేది చేసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు, మనకి
అండ్ ఇది క్వశ్చన్ ఏం కావాలి మనకి యూజర్ అనేది ఏం కావాలి మనకి పాస్వర్డ్ అనేది కంపల్సరీగా కావాలి ఓకేనా. ఇది క్వశ్చన్ చేస్తే మనకి క్వశ్చన్ మార్క్ ఏం చేస్తే మనకి రాసుకున్నారు ఓకేనా. అంటే ఏంటి నాకు యూజర్ నేమ్తో కానీ ఫోన్ నెంబర్తో కానీ నాకు ఏమవ్వాలి మనకి ఏదో ఒకటి యూజర్ నేమ్తో నాకు ఏమవ్వాలి లాగిన్ అని అవ్వాలి. ఐదర్ ఈమెయిల్తోనే లాగిన్ అవ్వచ్చు లేదా ఫోన్ నెంబర్తో ఏం చేసుకోవచ్చు లాగిన్ అవ్వచ్చు. అలాగే మనకి ఏమో మనకి పాస్వర్డ్ ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి పిఎస్ డాట్ ఏం చేస్తారు మనకి సెట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి 1 కామా ఏం చేస్తారు మనకి యూజర్ ఈమెయిల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. ఏం చేస్తారు మనకి యూజర్ ఈమెయిల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత యూజర్ ఈమెయిల్ కాదు కదా, ఇక్కడ ఏం చేసుకోవాలి యూజర్ దగ్గర నుంచి డేటా తెచ్చుకోవాలి కదా. ఏం చేస్తారు మనకి రిక్వెస్ట్ డాట్ ఏం చేస్తారు మనకి గెట్ పారామీటర్ ఏం చేసి మనకి తెచ్చుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి యూజర్ నేమ్ అనేది ఏం చేస్తారు మనకి తెచ్చుకుంటారు ఓకేనా. ఎందుకంటే మనకి లాగిన్ దాంట్లో ఏం చేస్తారు మనకి నేమ్ ఇది వస్తే యూ నేమ్ అని రాస్తారు కదా, అందుకే ఏం చేస్తారు మనకి యూ నేమ్ అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి సేమ్ థింగ్ ఏం చేస్తారు మనకున్నా సేమ్ థింగ్ కూడా ఏం చేస్తున్నాం సెకండ్ పారామీటర్లో కూడా ఏం చేస్తాం మనకి అదే రాసుకున్నాం. ఎందుకంటే యూజర్ నేమ్ ఐదర్ ఈమెయిల్ అని అవ్వచ్చు లేదంటే మనకి ఏం చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ అని అవ్వచ్చు. తర్వాత ఏం చేస్తారు మనకి పాస్వర్డ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి పారామీటర్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి చేంజ్ చేస్తారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి జస్ట్ ఏం చేస్తే మనకి ఏంటి ఏం చేస్తారు మనకి రోస్ ఇదికి వస్తే మనకి పిఎస్ డాట్ ఏం చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది ఏం చేస్తే మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి తర్వాత ఏం చేస్తారు మనకి అప్డేట్ చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఇంట్ అనేది ఏం చేస్తారు మనకి రోస్ అని రాశారు కదా. తర్వాత ఏముంది మనకి ఇఫ్ రోస్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే రోస్ కానీ గ్రేటర్ దెన్ 0 అయితే మనకి ఏమవ్వాలి మనకి ఫస్ట్ ఏం చేసుకోవాలి మనకి రెస్పాన్స్ డాట్ ఏం చేస్తారు మనకి సెట్ కంటెంట్ టైప్ ఇది కోసం చేస్తే మనకి టెక్స్ట్ పై ఏం చేస్తారు మనకి HTML అని చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది HTML రాసుకున్న తర్వాత ఏం చేస్తారు మనకి ప్రింట్ రైటర్ ద్వారా మనకి ఏం చేసుకుంటారమో అవుట్ అనే ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తామో క్రియేట్ చేసుకుని ఏం చేస్తారు మనకి రెస్పాన్స్ డాట్ ఏం చేస్తారు మనకి రెస్పాన్స్ డాట్ ఏం చేస్తే మనకి గెట్ రైటర్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏం చేస్తే మనకి అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది క్లోజ్ ఏం చేస్తారు మనకి వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి మనకి అంటే నాకు ఎక్కడికి వెళ్ళిపోవడం ఒకవేళ గ్రేటర్ దెన్ 0 అయితే మనకి రెస్పాన్స్ డాట్ ఏం వెళ్ళిపోవాలి మనకి సెండ్ డైరెక్టరీ టు ఎక్కడికి వెళ్ళిపోవాలి మనకి ఏం చేసుకోవాలి మనకి వ్యూ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి మనకి వ్యూ ఎంప్లాయీ అనేది పేజ్ కింద మనకి ఏమో మనకి వెళ్ళిపోవాలి. లాగిన్ అవుతున్న మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి వ్యూ ఎంప్లాయ్కి వెళ్ళిపోవాలి. లేదు అనుకో అప్పుడు ఏం రావాలి మనకి మెసేజ్ అని రావాలి ఓకేనా. అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అలా ఏం చేస్తే మనకి రాసుకుంటారు ఓకేనా. ఏం చేస్తాం మనకి సంథింగ్ వెంట్ రాంగ్ అనేది ఏం రావాలి మనకి రావాలి ఓకేనా. సంథింగ్ వెంట రావాలి లాంగ్ అనేది రావాలి ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి అవుట్ డాట్ చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తే మనకి యూస్ చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి స్క్రిప్ట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. స్క్రిప్ట్ రాసుకొని ఏం చేస్తారు మనకి మళ్ళీ మనకి ఏమవ్వాలి మనకి లాగిన్ పేజ్లో ఉండాలి ఓకేనా. జస్ట్ ఏం చేస్తే మనకి స్క్రిప్ట్ అనేది ఓపెన్ చేస్తారు. తర్వాత ఏం చేస్తే మనకి క్లోజ్ చేస్తారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి సెట్ టైం అవుట్ అని రాసుకున్నారు. దీని లోపల ఏం చేస్తున్నారు మనకి ఫ్లాట్ అరే ఫంక్షన్ అనేది రాసుకుని ఏం చేస్తారు మనకి విండో డాట్ ఏం చేస్తున్నారు మనకి లొకేషన్ అనేది ఏం చేస్తుంది మనకి రాసుకుంటున్నారు ఓకేనా. తర్వాత దీన్ని ఏం చేస్తే మనకి క్లోజ్ చేస్తారు. తర్వాత ఎన్ని సెకండ్స్లో కలర్ నాకు 3 సెకండ్స్లో కలర్ కోసం చేస్తే మనకి రాసుకున్నారు ఓకేనా. తర్వాత ఏం చేస్తే మనకి లాగిన్ డాట్ ఏం చేస్తే మనకి HTML ఏం చేస్తే మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు మనకి లాగిన్ డాట్ ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మనకి రన్ చేసి చూడండి మనకి లాగిన్ డాట్ HTML చేస్తారు మనకి రన్ చేసి చూడండి ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం మనం రిఫ్రెష్ చేసుకోండి ఎందుకంటే మనకి కోడ్ అనేది ఏం చేస్తాం మనకి అప్డేట్ చేసాం కదా ఏం చేస్తే మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తే మనకి నూతన్ డాట్ జీమెయిల్ డాట్ ఏం చేస్తారు మనకి .com అనేది ఏం చేస్తే మనకి రాసుకుంటారు ఓకేనా. తర్వాత నా పాస్వర్డ్ 1 2 3 4 5 6 అని ఏం చేస్తే మనం ఎంటర్ చేసాను. లాగిన్ చేస్తే మనకి ఏమైంది మనకి పేజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది ఓకేనా. ఎందుకు పేజ్ నాట్ ఫౌండ్ వచ్చిందంటే మనం ఎప్పుడైనా సర్వ్లెట్ పేజ్ని యాడ్ చేస్తే మనకి ఏమవ్వాలి మనకి రీలోడ్ అని చేయాలి కదా. జస్ట్ ఏం చేస్తే మనకి జస్ట్ ఏం చేస్తారు మనకి రన్ అయితే ఏమి ఇస్తే మనకి సర్వర్ ఇస్తారు ఓకేనా. మళ్ళీ ఏం చేస్తే మనకి రీస్టార్ట్ సర్వర్ అని చేస్తే మనకి రాసుకుంటారు ఓకేనా. జస్ట్ వన్ థింగ్ ఓకే ఏం చేస్తే మనకి సెలెక్ట్ స్టార్ ఫైన్ చేస్తారు మనకి రిజిస్టర్ అండర్స్కోర్ డేటా ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఓకేనా. ఓకే సెలెక్ట్ స్పెల్లింగ్ రాంగ్ ఇక్కడ సెలెక్ట్ ఏం చేస్తే మనకి రిజిస్టర్ చూసారు వచ్చింది కదా.
నూతన్ జీమెయిల్ ఉంది, తర్వాత 1 2 3 4 5 6 పాస్వర్డ్ ఉంది. ఓకేనా, ఎప్పుడైనా లాగిన్ అయిందిగా, రిజిస్ట్రేషన్ మళ్ళీ అయిందిగా, తర్వాత ఏం చేస్తాం నూతన రాసుకున్న తర్వాత 1 2 3 4 5 6 అని ఏం చేస్తే మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తే మనకి లాగిన్ చేస్తారు. మన లాగిన్ కానీ సక్సెస్ అయితే ఎక్కడికి వెళ్ళిపోవాలి, మనకి ఎర్రర్ వచ్చిందో, ఏం ఎర్రర్ వచ్చిందో చెక్ చేయండి ఒకసారి. మనకి టేబులర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండి. టేబులర్ వ్యూ కానీ డెగ్నాస్ట్ ఎగ్జిస్ట్ అని ఏమొచ్చిందో మనకి వచ్చింది. ఓకేనా, ఇక్కడ డేటా డేట్ అని పడిపోయింది, డేటాకి ఏం పడిపోయింది, డేట్ అని అయిపోయింది. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి రిఫ్రెష్ చేయండి. సర్వర్ అనేది ఏమవుతుంది మనకి రిఫ్రెష్ అవుతుంది కదా. తర్వాత ఏం చేస్తారు మనకి రీలోడ్ చేయండి. సక్సెస్ అవుతుంది మనకి ఎక్కడికి వెళ్ళాలి, మనకి లాగిన్ పేజ్కి అనేది వెళ్ళాలి. ఓకేనా, సక్సెస్ చూసారా మనకి ఏమైంది, మనకి పేజ్కి వెళ్ళిందా లేదు, మనకి చూసారు మనకి ఏమైంది వ్యూ ఎంప్లాయ్ పేజ్ కానీ వెళ్ళిందా లేదు మనకి. అంటే ఏంటి, మన ఇచ్చిన కన్సెన్స్ కానీ కరెక్ట్ అయితే మనకి ఏమైంది, మనకి లాగిన్ పేజ్ కానీ మనకి ఏమైంది, మనకి డేటా అనేది మనకి వెళ్ళింది. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి నెంబర్ ద్వారా, ఫోన్ నెంబర్ ద్వారా మనకి ఏం చేస్తారు, మనకి లాగిన్ చేసుకుంటారు. ఓకేనా, ఫోన్ నెంబర్ ద్వారా కూడా మనకి ఏం చేస్తున్నారు, మనకి లాగిన్ చేసుకుంటున్నారు. ఓకేనా, తర్వాత చూడండి మనకి ఫోన్ నెంబర్ ద్వారా కూడా మనకి ఏం చేసుకున్నాం, మనకి లాగిన్ అనేది కూడా చేసుకున్నాం. అంటే ఏంటి, ఈమెయిల్ ఐడి ద్వారా కానీ లాగిన్ నెంబర్తో కానీ ఏం చేస్తున్నాం, ఐడి చేస్తున్నాం. ఓకేనా, బట్ మనకి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఓకేనా, బట్ రియల్ టైంలో ఎప్పుడు పాస్వర్డ్ అనేది ఇలాగ విజిబిలిటీ చేయకూడదు, ఎందుకంటే డేటా సెక్యూరిటీ ఇష్యూస్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో దీన్ని ఏం చేద్దామో ఎన్క్రిప్షన్ చేద్దాం. అంటే పాస్వర్డ్ని యూజర్కి ఎవరికి కనిపించినట్టుగా ఏం చేస్తాం, మనకి ఎన్క్రిప్షన్ అనేది చేద్దాం. ఓకేనా, అది నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చేస్తామో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకేనా, ఈరోజు వీడియోలో మనకి ఏం చేసుకున్నాం, మనకి యూజర్ రిజిస్టర్ చేసుకున్నారు, అలాగే యూజర్ అనేది ఏం చేస్తాం, మనకి లాగిన్ అనేది చేసుకున్నాం. ఓకే, లాగిన్ చేసిన తర్వాత ఏ పేజ్కి వెళ్ళాలి కూడా మనకి ఏం చేసుకున్నామో చెప్పుకున్నాం. I hope everyone like this video. Like, share and subscribe to my channel.